5 టెస్టుల సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ గట్టిగానే ప్రాక్టీస్ చేస్తోంది. ఎలాగైనా సిరీస్ ను గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జూన్ 20 నుంచి లార్డ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్ తో ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సిరీస్ తో WTC 2027 ఎడిషన్ కు తెరలేవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. సీనియర్ ప్లేయర్స్ దూరం కావడంతో టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందనే భావన అందరిలోనూ ఉంది. కాగా శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు రాణిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇంగ్లాండ్ గడ్డపై విజయం సాధించాలంటే భారత జట్టు ఏం చేయాలనే విషయాలను కొందరు మాజీ క్రికెటర్లు సూచించారు. చేతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్, ఆశీష్ నెహ్రా వంటి వారు కెప్టెన్ శుభ్మన్ గిల్ కు విలువైన సలహాలు ఇచ్చారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అన్నారు. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తో భారత జట్టు కాస్త కొత్త పరిస్థితులను ఎదుర్కొంటుందని, జట్టులోని ప్రతి ఆటగాడు విజయం కోసం కృషి చేయాలని చేతేశ్వర్ పుజారా అన్నాడు. భారత జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలన్నాడు. ఇంగ్లాండ్ కండిషన్స్ లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని, చాలా ఓపిగ్గా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. ఒకరికొకరు అండగా నిలిస్తే బాగుంటుందని పుజారా చెప్పాడు. ఈ టూర్ ప్రతి ఆటగాడికి కెరీర్ లో ఎదిగేందుకు ఉపయోగపడుతుందని అన్నాడు. ఆశీష్ నెహ్రా కూడా ఇదే తరహాలో సూచనలు చేశాడు. తనకి ఇంగ్లాండ్ టూర్ ఎప్పుడూ సవాల్గానే అనిపించేదని గుర్తు చేసుకున్నాడు. అయితే భారత ఆటగాళ్లు ఇప్పుడు బాగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు ఆశీష్ నెహ్రా. ఇక ఇంగ్లాండ్ పర్యటన శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుకు కఠిన సవాలేనని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్ కండిషన్స్ ఆటగాడి నైపుణ్యానికి పరీక్షగా నిలుస్తాయన్నాడు. స్వింగ్, సీమ్ కండిషన్స్ భారత ఆటగాళ్లకు పరీక్ష అని, కండిషన్స్ కు తగ్గట్లు ఆడితే ఇంగ్లాండ్ ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరచవచ్చని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.